రోమా పత్రిక, రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. 11, 12 రెండు వచనాలు మనం చదువుకుందాం. ఒకసారి మనము దేవుని సన్నిధానానికి వస్తే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మిడిల్ ఏజ్ అయినా ఎవరైనా మనమందరం కూడా దేవుని సన్నిధానంలో సమానమే. హల్లెలూయా. దేవుని సన్నిధానానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరం కూడా ఆయన ఎదుట, ఆయన దగ్గర మనమందరము పిల్లలమే. అవునా కాదా? ఆయన దగ్గర మనమందరము పిల్లలమే. కాబట్టి మనమందరం ఒకసారి ఈ బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరం కూడా మాటలు చదువుకుందాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ముఖ్యంగా మన టాపిక్ ఏంటంటే ప్రార్థనయందు పట్టుదల. ప్రార్థనయందు పట్టుదల. అసలు ప్రార్థనయందు పట్టుదల అనేది ఇక్కడ ఎందుకు ఈ రకంగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఇక్కడ ఈ మాట తెలియజేస్తూ ఉంటున్నాడో ఒకసారి ఆలోచన చేసినట్లయితే ముఖ్యంగా 11వ వచనంకి వచ్చేసరికి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. మాంద్యులు అంటే ఎంతమంది తెలుసు? మాంద్యులు అంటే అర్థం, మీనింగ్. మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఆసక్తి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసక్తి అని చూస్తే ఏంటిది అని అంటే మనం దేని గురించి అయితే మనము చూస్తామో, దేనినైతే మనకు కావాలని ఉంటుందో దాని పట్ల మనకు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అవునా కాదా? ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మనం చూద్దాము. మన ఎగ్జామ్స్లో ఒక 3-4 డేస్ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి అని అంటే దాని విషయంలో బాగా ఆసక్తి ఉంటుంది. అవునా? చదవాలి, మంచి ఎగ్జామ్స్లో మంచి ర్యాంకును తెచ్చుకోవాలి, లేదంటే మంచి ఉత్తీర్ణతగా పాస్ అవ్వాలి, ఫస్ట్ ర్యాంకులో ఉండాలి, లేదంటే ఈ సబ్జెక్టు మంచిగా చదవాలి అని బాగా ఆసక్తి ఉంటుంది. అదే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ రాసి అంత అయిపోయిన తర్వాత ఏముండదు. అంటే ఎగ్జామ్స్కు ముందున్న ఆతృతను ఏమంటారు అంటే ఆసక్తి. అంటే ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. అంటే మాంద్యులు అంటే బద్ధకం అనేది, బద్ధకం. మాంద్యులు అనేది ఒకసారి మనం గూగుల్లో సెర్చ్ చేసినా అయినా సరే, లేదంటే దాని అర్థం ఏంది అంటే మాంద్యులు అని ఒకసారి ఆలోచన చేస్తే బద్ధకము. ఇంకా ఏమంటామంటే అదే ఆ బద్ధకానికి మీనింగ్ ఏంటంటే సోమరితనం. హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనం. ఇక్కడ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. ఆత్మయందు తీవ్రత, ఆత్మయందు తీవ్రత అనంటే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో ఏ రకంగా మన లైఫ్ ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా మన లైఫ్ను టర్న్ ఓవర్ చేసుకుంటున్నాము, మన జీవితం ఏ విధంగా ముందుకెళ్తుంది అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే చాలామంది కూడా ఏదో క్రైస్తవులు అని అంటే సండే వస్తే ఖాళీ చర్చికి పోతే అయిపోద్ది అని అన్నట్టే ఉన్నారు చాలామంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆసక్తి అనేది ఉండాలి, ఇంకొకటి మాంద్యులు అనేది కాకుండా ఆత్మయందు తీవ్రత. ఆత్మ అనేది మనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తల్లి గర్భంలో రూపింపబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకొని తన స్వాస్థాల చేత మరి మనల్ని ఏర్పాటు చేసుకొని తయారు చేసి ఒక రూపాన్ని ఇచ్చి మనల్ని భూమి మీదకి ఒక మనిషిగా పంపించినప్పుడు ఆయన ఆత్మ మనలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ మనలో ఉంచాడు. అదే ఆత్మ ఎట్లా ఉండన్నట అంటే తీవ్రత గలవారై. ఎవరైతే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరమైనా, ఎవరమైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా దేవుని విషయములో
ఎప్పుడైతే దేవుడు నన్ను రూపించాడో, నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని ఎవరైతే ఆలోచన చేస్తారో, ఆసక్తి ఉన్నవారు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఆత్మయందు తీవ్రత అనేది ఉండనంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత అనేది మనలో కనబడాలంట. దేవుడు అదే చూస్తూ ఉన్నాడు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, ప్రభువుని సేవించుడి. మనం ఎట్లా దేవుని సేవిస్తూ ఉంటున్నాము, మనం ఎట్లా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాము, దేవునికి ఎట్లా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అదే 12వ వచనంకి వచ్చేసరికి ప్రార్థన యందు పట్టుదల కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి. ఎట్లా దేవుని దగ్గరికి వస్తున్నాము, ఎట్లా ప్రార్థన చేస్తున్నాము, మరి ఎట్లా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఏ రకంగా దేవుని పట్ల మనం జీవిస్తూ ఉంటున్నామని ఒక్కసారి మనది మనం ప్రశ్నించుకుంటే మనలో ఆత్మ అనేది ఉంటుంది. ఎంతమంది జీవితంలో ఆత్మ ఉంది? ఎవరిలో ఆత్మ ఉంది? క్వశ్చన్ ఫస్ట్, ఎవరిలో ఆత్మ ఉంది? ఆత్మ లేకపోతే జీవమే ఉండదు. ఆత్మ అనేది జీవము. ఆయన ఆత్మ కలిగి ఎవరైతే ఉంటారో వారు ఆత్మయందు తీవ్రత అనేది ఉండనంట. ఆ ఆత్మను ఎప్పుడు ఒక పెద్ద 50 కిలోల అండ దేకీష మనము పొయ్యి మీద పెట్టి ఏ రకంగా మంట పెడతాము? చాలా పెద్దగా పెడతారు. ఆ మంట ఎట్లయితే మండుతుందో అంత మంట, ఆ రకమైనటువంటి మంట మన హృదయంలో అంత తీవ్రత కలిగి మనము ఈ భూమి మీద జీవించనంట. దేని పట్ల అంత తీవ్రత ఉండాలి? దేని పట్ల ఆత్మ తీవ్రత అనేది ఉండాలి? ఆత్మయందు అంత తీవ్రత ఎందుకు ఉండాలి? ఏ రకంగా ఉండాలి? అసలు ఎందుకు అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ఒకసారి మనం ఆలోచన చేస్తే, నిరీక్షణ గలవారై, 12వ వచనము, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి, ప్రార్థనయందు పట్టుదల కలిగి. ఫస్ట్ ఆసక్తి, తర్వాత ఆత్మయందు తీవ్రత, తర్వాత పాయింట్ వచ్చేసరికి ప్రార్థనయందు పట్టుదల. మళ్ళీ ప్రార్థనలో పట్టుదల అనేది ఒక 3 విషయాలు మనము చదువుకుందాం. 3 విషయాలు మనం చూసుకుందాము చిన్నగా. మరి ఒక 30 మినిట్స్లో మనం చూసుకొని మనం ముగించుకుందాము. ఇక్కడ ప్రార్థన యందు పట్టుదల కలిగి అని అంటున్నప్పుడు మరి ఏ రకంగా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి? ఏ రకంగా మనం ప్రార్థన చేద్దాము? ఏ రకంగా ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి జవాబు అనేది వస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్వశ్చన్, ఎవరు మరి దేవుని దగ్గర ఇంతవరకు దాకా మీరు దేని విషయం అయితే ప్రార్థన చేశారో మరి ఆ విషయం పట్ల దేవుని నుంచి సమాధానము మరి ఇంకా రాలేదు, ఇంకా ఎందుకు రాలేదు, ఇంకా నేను ప్రార్థన చేస్తున్నా, ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసినా, ఈ రోజు వరకు కూడా ప్రార్థన చేసినా ఇంకా ఇది ఎందుకు జవాబు రావట్లేదు అనన్న మరి ఆ విషయము ఇంకెవరెవరో జీవితంలోనైనా ఉందా? మీరు ఇప్పటి వరకు నేను ఇంకా ప్రార్థన చేస్తున్నా, ఇది ఇంకా జరగతలేదు అనేది ఎవరైనా అట్లా ఆ రకంగా ఏ విషయం నందైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో ఆ విషయంలో ఇంకా దేవుని దగ్గర నుంచి నాకు ఎందుకు జవాబు వస్తలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఒకసారి చేయలేపండి. ఏమంటున్నారంటే, వద్దులే, ప్రార్థన యందు పట్టుదల అని ఎందుకు అని అంటున్నాడంటే, ఇప్పటి వరకు మీరు దేని విషయమైతే, జాబు విషయంలో అయినా, లేదంటే అనారోగ్య సమస్యనైనా, లేదంటే ఏదైనా అప్పుల సమస్య, అంటే కొన్ని డబ్బులు అవసరము అని ఇటువంటి విషయాలలో, లేదంటే ఇంకా మంచి స్థాయికి వెళ్ళడానికి, లేదంటే నాకు ఒక కారు కావాలి, ఒక ఇల్లు కావాలి, నాకు ఒక జాబ్ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అని ఎవరైతే ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో దేవుణ్ణి అడుగుతున్నారు, ఇంకా దాని నుంచి దేవుని దగ్గర నుండి సమాధానం రాలేదు, వాళ్ళు ఒకసారి చెప్పండి. ఇంకా ప్రార్థన చేస్తున్నా దేవుని దగ్గర నుంచి ఇంకా ఇది జవాబు రాలేదు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరు కూడా జవాబు వచ్చేసినట్లే, అడుగుతున్నారు, పొందుకుంటున్నారు, అంతేనా? ఓకే. ఇక్కడ ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని అన్నదానికి మత్తయి సువార్తలో ఒకసారి చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త దేని విషయంలో మనం పట్టుదల కలిగి ఉండాలి? మరి మనము వేటిని మనం దేవుణ్ణి అడుగుతున్నాము, ఇంకా ఎందుకు పొందుకోలేకపోతున్నాము, ఇంకా నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నా జీవితంలో ఎందుకు జరుగుతలేదు, లేదంటే నేను ఇది దేవుని దగ్గర నేను అడుగుతున్నాను, ఇది ఎందుకు నా పట్ల ఇది ఇట్లెందుకు అవుతుంది,
నేను ఈ విషయం అడుగుతున్నాను, ఇంకా నా జీవితంలో జరుగుతలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఉండి ఉండొచ్చు, కానీ చెప్పడానికి మీరు సిగ్గుపడుతున్నా సరే, మోమాట పడుతున్నా సరే, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో, నా జీవితంలో కూడా ఉంది. నేను ఎన్నో ఆశపడుతున్నాను కానీ ఇంకా జరగలేదు. ఎందుకు జరుగుతలేదు అని ఒకసారి క్వశ్చన్ వేసుకున్నట్లయితే మత్తయి సువార్త మార్కు సువార్తలో చూసుకుందాం. మార్కు సువార్తలో ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈ మ్యాటర్ అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు దాని గురించి మనం ధ్యానించుకుందాం.